వెల్కమ్ బ్యాక్ టు ద డే 8 ఆఫ్ మ్యాప్ అప్డేటింగ్. సో నిన్న హఫీజ్పేట్ అండ్ మ్యాప్లో కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేశాను. సో ఈ రోజుకు మిగిలిపోయినవి ఉన్నాయి, కొన్ని చిన్న చిన్న గల్లీలు బస్తీలు ఉన్నాయి, అవి అయితే కవర్ చేయాలి. సో టైం వచ్చేసి 7:10 అవుతుంది, 7:30 మనం డ్యూటీకి వెళ్ళాలి. సో లేట్ లేదు, త్వరగా అల్విన్ సర్కిల్ దగ్గరికి వెళ్తే అక్కడ నుంచి మన ఆరిఫ్ బాయ్ వస్తాడు. సో పదండి వెళ్ళిపోదాం. నలుగురు ఉన్నాం కదా, ఊబర్ బుక్ చేస్తే హోండా సిటీలో వచ్చింది, ఊర్లోనైనా ఇక్కడ వచ్చేసిన. సో ఇక్కడ నుంచి అప్లికేషన్ లాగిన్ చేయాలి. లాగిన్ చేసిన తర్వాత వచ్చి టిఫిన్ చేయాలి, ఆ తర్వాత డ్యూటీ. పర్వాలేదు, తొందరగానే వచ్చాను ఈరోజు నిన్నటికంటే. ఎస్, లాగిన్ కూడా అయిపోయాను మంచిగా. ఇంకా పోయి ఆ వెహికల్ పైన పెట్టేసి టిఫిన్ చేసి వస్తే మనం ఇంకెంత లేట్ చేసినా ఇబ్బంది లేదనమాట. అది మనం వెహికల్స్ అయితే ముందు పైకి వెళ్ళిపోతున్నాయి, మనం బండి పైన పెట్టేస్తాం. పదండి. మంచిగా బండ్లు అయితే ఆగి ఉన్నాయి, ఇంకో బండి ఆవిడ రావాలా, పోయి టిఫిన్ చేసేద్దాం. ఈ దివ్యజ్యోతి మనకు అందరట్లా. మళ్ళీ టిఫిన్కి అయితే వచ్చేసా. దివ్యజ్యోతికి టిఫిన్ టేస్ట్ మంచిగా ఉందిలే, తక్కువేం లేదు. సాదా దోశ ఒకటి చెప్పా, దోశ అయితే వచ్చేసింది. తినేసా, ఇంకా వెహికల్ దగ్గరికి అయితే వెళ్తున్నా. టిఫిన్ చేసేసి వచ్చి కార్లో అయితే కూర్చున్నా. ఇంకా మన ఆపరేటర్ రావాలి. ఆపరేటర్ వచ్చాడంటే ఇంకా మనం ఇక్కడ నుంచి మళ్ళీ మనం హఫీజ్పేట్ సైడే పోవాలి. నిన్న చాలా తిరిగాము, మళ్ళీ ఈరోజు కూడా అదే తిరగాలి. చిన్న చిన్న బస్తీలో తిప్పుతున్నాడు, అదే బాధగా ఉంది. లిటరల్లీ కారు పట్టని అంత బస్తీల్లో తిప్పుతున్నాడు. కొంచెం కష్టంగానే ఉంది, కానీ తప్పదు కొన్ని రోజుల వరకు. అండ్ ఫోన్ అయితే మొత్తానికి పోయింది, అస్సాం పోయింది. కొత్త ఫోన్ తీసుకోవాలి అర్జెంట్గా. అందులో గాలి కొంచెం తక్కువ ఉండింది, సో దానికి ఫిల్ చేసి ఇప్పుడైతే మనం మేయాపూర్ సర్కిల్కి అయితే వెళ్తున్నాం. మేయాపూర్ నుంచి మొత్తం రౌండ్ వేసుకుంటూ రావాలి నిదానంగా. పొద్దున్నే చూడండి అల్విన్ సర్కిల్ దగ్గర ఎంత ఉందో. నిన్నంతా లైక్ కాలనీస్ బోర్డర్స్ ఉంటాయి కదా, ఆ బోర్డర్స్ మొత్తం కంప్లీట్ చేసాం. సో ఇప్పుడు కాలనీస్ అయితే గల్లీలు ఉంటాయి, ఆ బస్తీలు తిరుగుతున్నాం. ఈరోజు వర్క్ చాలా ఉంటుంది, ఎందుకంటే అన్ని గల్లీలే, మెయిన్ రోడ్లు ఏమి ఉండదు. మొత్తం గల్లీ 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 తిరగాలి, మొత్తం గల్లీలే. ఇదైనా నయ్యం ఒక రకంగా ఉంది. నిన్న హఫీజ్పేట్ కానీ చూస్తే మీకు జ్వరం వచ్చేసి ఉండేది. కాలనీ అంటే ఇది ఇందిరా ఏంద్రా సొసైటీ ఎంత బాగుంది. అది సొసైటీ లోపలికి పర్మిషన్ ఇవ్వలేదు, ఇచ్చినంటే అసలు ఒక్కొక్కటి హెవెన్, ఎంత బాగుంది అది. హఫీజ్పేటలో తిరుగుతున్నా ఇప్పుడు. బ్యాగ్ జామ్ అసలు ఎట్లా ఉందంటే లిటరల్లీ నాకు చుక్కలు కనిపిస్తున్నాయి నాయన. ఇంతకంటే చిన్న చిన్న గొంతులు రా. ఇప్పుడే దీన్ని వేసేసి ఇంటికి వెళ్ళిపోదాం అనిపిస్తుంది నాకైతే. అట్లా ఉన్నాయి గొంతులు, అసలు ఘోరంగా అంటే ఘోరంగా. ఒక్క బండి వెనక్కి వస్తూనే ఉంది, వస్తూనే ఉన్నారు. ఈ లోకల్ పిల్లకాయ కొడుకులు ఉంటారు కదా, బొడ్డ పిల్లకాయలు, మరకజొన్నకాయలు, వాళ్ళు ఇప్పుడు నేను బండి తీస్తా ఉన్నా, ముందు పోతా ఉన్నానా, రాళ్ళతో కొడతారు. ఏం బుర్ర పని చేస్తుందా? ఇంట్లో అమ్మ అబ్బా సక్కన పెంచుతుంటారా లేదా నాకైతే అర్థం కావట్లేదు. కానీ బండి పోతూ ఉంటుందా, బండి మీద రాళ్ళు విసిరేస్తారు. బండి వస్తుంటే బండితో కాళ్ళు తడతారు, చేతులు తడతారు, బండి కిందకు వస్తారు. ఊరేనా ఆయన మీరు ఏంద్రా రే, మీరు మారండ్రా స్వామి, మీరు రాళ్ళతో కొడితేరా ఆయన, నాకేం అర్థం కావట్లేదా? ఆ గొంతు కనిపిస్తుందా, అందులో తిప్పాలా, ఆ గొంతులో తిప్పాలా నిజంగా. ఇప్పుడు ఆ గొంతులో బండి తిరుగుతుంది. సరే ఫిక్స్ చేయాలి నేనైతే ఒకటి. కానీ ఈ హఫీజ్పేట్ మొత్తం అట్లానే ఉంది, మొత్తం అంతా. అసలు ఎంత బస్తీ అంటే ఇంత గొంతులో రైట్ లెఫ్ట్ బండ్లు ఉంటే మధ్యలో ఎంత ఉంటుంది గ్యాప్, ఆ గ్యాప్లో బండి బాగునేయాలి. పెద్ద ఎస్సీవి ఏడవుతుంది ఏమో. ఆయన కాడికి చేసి తర్వాత పోవటమే, నా వల్ల అయితే కాదు. రైట్ సైడ్ చూస్తే మట్టికోవ, ఫ్రంట్ సైడ్ చూస్తే 2 బండ్లు. అర్థంలో కనిపిస్తుందా? వెనకాల ఆటో. ఏంది ఇది? గుమ్ముగో किधर जाएगा भाई, लगेगा ऑटो को लगेगा
అది నేను పోయే బండి తీరు రాయిడా. మనం వచ్చి ముందైతే ఉంది ఆటో నుంచి ఇటు సైడ్ లెఫ్ట్లో ఆటో రైట్లో కార్ ఉంది. ఎంత తప్పిస్తున్నా ఇది తగిలింది, ఇది తగిలింది. ఏం చేస్తాం, ఎంత జాగ్రత్తగా తోలుతాం. తప్పు మనది ఏం లేదు, డ్రైవర్కి స్కిల్ ఎంత ఉన్నా సరే రోడ్డు బాగలేకపోతే మనం ఏం చేయలేం. అది XUV 300ని ఇప్పుడు ఈ గల్లీలో తిప్పాలి నేను అనిపిస్తుంది. గల్లీ అది కలమరా బండి అయితే కొట్టుడికి ఇదిగో పనిలే దగ్గరే బాయ్. ఓకే బస్. హైదరాబాద్లో ఏదో పొలిటికల్ ఫైట్ జరిగిందంట. సో అందుకనేసి అయిన తర్వాత వర్క్ ఆపేసి ఎవరు వాళ్ళు అటోళ్ళు హోటల్కి వచ్చామని చెప్పేశారు పెద్ద పైనుంచి గ్రూప్లో. సో నేను కొంచెం ముందు చెప్పానంటే హఫీస్పేట తప్పించుకునేవాడిని. అసలు ఎట్లాంటి గల్లీలో తిప్పానంటే నాకైతే దేవుడు కనపడ్డాడు నిజంగా. నేను ఎప్పుడు అంత ఇదిగా ఫీల్ అవ్వలేదు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు. కానీ ఫస్ట్ టైం లిటరల్లీ నాకైతే చాలా బాధ వేసింది. ఏంద్రా ఇది గల్లీలో నాకు ఏంద్రా స్వామి కర్మ అనిపించింది రా నాయన. ఎన్ని గల్లీలు రా నాయన, అబ్బా దేవుడు కనపడ్డాడు లిటరల్లీ. హోటల్కి ఏమో తక్కువ ఉదర్ వర్క్ అయితే కంప్లీట్ చేసేసాం ఈరోజు. లాగౌట్ करना मैंने లాగౌట్ अभी खींच लो फोटो आप लोग अपना खींच लो शाम को లాగౌట్ करना. ये फोटो खींच रहा ఈరోజు వర్క్ మధ్యాహ్నానికి అయిపోయింది. తినేదానికైతే వచ్చి ఆకలేస్తూ ఉంది. సో తినేసి రూమ్కి వెళ్ళి పడుకోవటమే. తినేసా, టేస్ట్ బాగుంది. ఫ్రై పీసులు వచ్చినాయి, అది కూడా బాగుంది. ఇంకెక్కడి నుంచి మనం ఆర్టీ ఆఫీస్కి వెళ్ళి, అంటే కొండపూర్ మధ్యలో ఆర్టీ ఆఫీస్ నుంచి నడుచుకుంటే రూమ్కి వెళ్ళిపోదాం. సో దిగేసి హోటల్కి అయితే నడుచుకుంటే వెళ్తా ఉన్నా. పోయి ఒక మంచి నిద్ర ఇస్తే సాయంత్రం దాకా డిస్టర్బెన్సే ఉండకూడదు. మంచిగా ఏసీ వేసుకొని చిల్ అవుదాం. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ లవ్ యూ గైస్. ఉంటా. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.